సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అతుల్ చనిపోయే ముందు చేసిన ప్రతి ఆరోపణపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నాడు అతుల్ భార్య నిఖితా సింఘానియా, అత్ సింఘానియా, బావ అనురాగ్ సింఘానియాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోని ఫ్యామిలీ కోర్టు జడ్జ్ రీటా కౌశిక్ అనే న్యాయమూర్తిపై కూడా లంచం సహా అనేక తీవ్రమైన ఆరోపణలు చేశాడు అతుల్. సోమవారం ది న్యూస్ మినిట్తో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ, డెత్ నోట్లో పేర్కొన్న అన్ని ఆరోపణలపైనా మరియు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తాం. ఇన్వెస్టిగేషన్ అధికారికి ఈ కేసు గురించి అన్ని అధికారాలు ఉంటాయి. అయితే కొన్ని చర్యలు తీసుకునే ముందు న్యాయ సలహాలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తన నోట్లో అతుల్ మార్చి 21, 2024 నాటి సంఘటనను స్పెషల్గా చెప్పాడు. ఈ వ్యవహారమంతా న్యాయమూర్తి కౌశిక్ ఛాంబర్కి సంబంధించిందే. అయితే ఆ రోజు తాను, తన భార్య నిఖితా జడ్జ్ ఛాంబర్లో ఉన్నామని, ఆ సమయంలో నిఖితా అతుల్ని నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోకూడదు అని అనటంతో దీనికి జడ్జి రీటా కౌశిక్ నవ్వటం మొదలుపెట్టారని ఆ నోట్లో రాశాడు. ఇలాంటి న్యాయవాదుల వల్ల అంతకుముందు సుభాష్ మాట్లాడుతూ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే తప్పుడు కేసుల వల్ల లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పారు అతుల్ సుభాష్. అయితే ఇప్పటికే నిఖితా, నిషా, అనురాగులను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే మామ సుశీల్ సింఘానియాకు మధ్యంతర బెయిలు మంజూరైంది. అయితే తాజాగా పోలీసులకు దొరికిపోయిన అతుల్ భార్య నిఖితా సింఘానియా అతుల్కి వ్యతిరేకంగా చాలా ఆరోపణలు చేసింది. అతుల్ తన కుటుంబంతో కలిసి నిఖితా మరియు ఆమె కుటుంబ సభ్యుల మీద 10 లక్షలు వరకట్నమివ్వాలని ఒత్తిడి తెచ్చాడని, అంతేకాకుండా తన గురించి పట్టించుకునేవాడు కాదని, భర్తగా తన బాధ్యతలు నిర్వహించకుండా ఆమెకు అన్యాయం చేయడం జరిగిందని ఆరోపించింది. అంతేకాదు, 2 ఏళ్ల బిడ్డకు ఆర్థికంగా అతుల్ నుండి ఎలాంటి సపోర్టు లేదని ఆరోపించింది నిఖితా. అయితే అతుల్ తన సూసైడ్ నోట్లో ముందే ఈ ఆరోపణలను స్పష్టంగా ఖండించాడు. తాను 40 లేదా 80 లక్షల రూపాయలు ప్యాకేజీతో ఉద్యోగం చేసేవాడని, నేను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయటం హాస్యాస్పదమని చెప్పాడు. అంతేకాదు, వరకట్నం విషయంలో నా కుటుంబంతో కలిసి దాడి చేశాననే ఆరోపణకు ఎలాంటి ఫిజికల్ ప్రూఫ్ లేకపోవటం వల్ల అది తప్పుడు ఆరోపణ అని తేల్చాడు. చిన్నారికి ప్రతి నెలా 40,000 రూపాయలు అవసరముందని చెప్పటం అతని దృష్టిలో అబద్ధమని, అతుల్ తన సూసైడ్ నోట్లో ఆమె ఆరోపణలను కేవలం ఆర్థిక లాభం కోసమే చేసినవిగా అభివర్ణించాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరిది న్యాయంగా అనిపిస్తుందో మీరే చెప్పండి. అయితే అతుల్ కొడుకు వ్యోమ్ మోడీ జాడ ఇప్పటివరకు కనిపించలేదు. అతను ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, లేదా అతనికి ఏదైనా జరిగిందా? ఇలాంటి ఏ విషయాలు కూడా కుటుంబ సభ్యులకు తెలియవు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. మరి ఈ కేసుపై మీ అభిప్రాయమేంటి? అతుల్ మరణానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.